గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిన్నారం మాదారం గ్రామంలో జిన్నారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కాలాల్ రాజుగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ స్కూల్, అమరవీరుల స్తూపం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉందన్నారు. ఈ సందర్భంగా మాదారం గ్రామ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరాంకితం కావాలని అన్నారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సీతారాం యాదవ్, తాజా మాజీ వార్డు సభ్యులు కుమార్, రాజేందర్ సింగ్, లక్ష్మణ్ యాదవ్, రామకృష్ణ, కిషోర్ సింగ్, వెంకటేశం గౌడ్, గణేష్, కృష్ణ, బజరంగ్ సింగ్, లక్ష్మణ్, రాజు, దేవేందర్, దుర్గా సింగ్, రమేష్ సింగ్, సంతోష్, రాజు, రవి, కార్యకర్తలు, కేఆర్జీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే గాంధీ మహాత్మా की జిల్లాలి భారత రాజ్యాంగం మొదలుగా 76వ గణతంత్ర శుభాకాంక్షలు. మరి ఈ జెండా ఆవిష్కరణ త్యాగాల ఫలము. మరి ఎంతోమంది మరి పేర్లు చెప్పాలంటే చాలామంది ఎంతోమంది త్యాగాల ఫలమే ఈరోజు మన స్వతంత్ర జరుపుకోవడం జరుగుతుంది. మరి భారతీయులమని ఆ రోజు వాళ్ళ ప్రాణ త్యాగానికి ఈరోజు మనము ఈ జెండా ప్రోగ్రాం చేద్దాము. మరి జెండా భారతదేశం మొత్తము గర్వించదగది. మరి వాళ్ళందరికీ ఆత్మకు మంచిగా చేకూరాలని కోరుతున్నాం.